ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. విత్తబోయే వాక్యం బిడ్డల హృదయాల్లో నాటబడి ఫలించినట్లుగా సహాయం చేయమని, నన్ను యోగ్యునిగా చేసి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుకనే తన ప్రియకుమారుని లోకానికి పంపి మన కోసం ఆయన్ని బలియాగంగా ఆ శిలువ మీద ఇచ్చాడు. అట్టి గొప్ప దేవుడు మన యెడల తన ప్రేమను మరొక విధంగా ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, మనకు మంచి సూచనలు ఇవ్వటంలో, ఉపదేశములు ఇవ్వటంలో, మనకు అనేకమైన రీతులుగా మనకు సహాయపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దినములు చెడ్డవి గనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో. దేవుడు తన యొక్క సేవకుని ద్వారా తన నమ్మిన బిడ్డలకి, తన విశ్వాసులకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఈ చెడ్డ దినాల్లో తన ప్రజలు చెడిపోకూడదు. ఇలాంటి దినాల్లో వీరి సమయాన్ని వృధా చేసుకోకూడదు. వీరు అజ్ఞానులాగా ప్రవర్తించకూడదు. కనుక వీరికి జాగ్రత్తలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటా జాగ్రత్తలు? లోకంలో కలిసిపోకుండా, దుష్ట సాంగత్యం చేయకుండా, లోకమాలిన్యం అంటకుండా జీవితాన్ని కాపాడుకోవాలంటూ దేవుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ప్రసంగి భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. కనుక మనము మన ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఏంటా ప్రయత్నాలు? లోకములో పడిపోకుండా, పాపంలో దిగజారిపోకుండా, లోకస్తులతో సహవాసం చేసి లోకంలో కలిసిపోకుండా, సమయము దేవుడిచ్చినప్పుడే ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనల్ని సరి చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి సమయం ఇది. మనము దేవుని చేతిలోకి వెళ్ళి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. మరొక మాట కూడా అంటాడు ప్రసంగి 12:9లో, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరువరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. మనుషులు ఈ లోకములో, పాపములో, అపవాది చేతిలో చిక్కుపడకుండా ఉండాలంటే, బాధను అనుభవించకుండా ఉండాలంటే, కాలము నెరిగి జ్ఞానము కలిగి అజ్ఞానులు కాకుండా జ్ఞానులాగా మనము ప్రవర్తిస్తూ చాలా జాగ్రత్తగా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలంటాడు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణం కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టండి. ఇశ్రాయేలీయులారా, నా బిడ్డలారా, అక్రమము లేకుండా చూసుకోండి మీ జీవితంలో. ఎందుకంటే నేను ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్షను విధిస్తాను. త్వరగా మీ మనసును తిప్పుకోండి. లోకం వైపు కాదు, నా వైపుకు తిప్పుకోండి. నేను మీకు సహాయం చేస్తాను అంటాడు ప్రభు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించను. కావున మీరు మనస్సు తిప్పుకొని మీరు బ్రతకాలి అన్నాడు దేవుడు.
ఆయన మనము మారడం వల్ల సంతోషిస్తానన్నాడు. కాబట్టి మన మనసు తిప్పుకోవాలి. లోకస్తులతో కలిసి, దుష్టత్వంలో కలిసి దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తుంటే దేవుడు చూచి ఊరుకోడు. అందుకే హెచ్చరిస్తున్నాడు. మనము మరణించటము, మనం నశించటము ఆయనకి ఇష్టం లేదు. అంటాడు, దుష్టుడు మరణము నొందుడు చేత నాకేమాత్రం సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసారండి, ప్రవర్తన దిద్దుకుంటే మనం బ్రతుకుతాం, దేవునికి సంతోషాన్ని కలిగిస్తాం. ఒకవేళ నా మాట విననోళ్ళని ఆ జనమును వేరుతో సహా పెళ్ళగించు అంటున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు మనము భయము కలిగి, భక్తి కలిగి, జ్ఞానము కలిగి జాగ్రత్తగా మన జీవితాన్ని మార్చుకొని ఈ అనుకూల సమయమును, ఈ మంచి సమయమును సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఆయన మాటకు లోబడి ఆయనకు సమర్పించుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. మనం బ్రతుకుతాము, ఆయన బిడ్డలుగా జీవిస్తాము, ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వాక్యం విన్న నీ బిడ్డల హృదయాలలో మార్పు తీసుకురా నాయన. కఠిన హృదయం లేకుండా మెత్తని హృదయం దయచేయండి. మనసు మార్చుకొని చక్కని జీవితము జీవించటానికి పరిశుద్ధాత్మ ద్వారా వీరికి సహాయం చేయమని, వీరందరినీ నీ బిడ్డలుగా ఆకర్షించుకోమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.